ప్రముఖ రచయిత అరుంధతి రాయ్ 14 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి వ్యాఖ్యలను రూపా చట్టం కింద విచారణ చేయాలని చెప్పేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇవ్వడం ఇది పూర్తిగా నిరంకుశ పాలనకు నిదర్శనంగా ఉంది. ఆ అనుమతిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రజా గొంతుకలను ప్రభుత్వం నొక్కేస్తున్న దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని ఉదాహరణ చూపి బూచిగా చూపి ఇలా ప్రజా సమస్యలపై పనిచేసే వాళ్ళను ఇలా విచారణ పేరుతోని వేధించడం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అట్లాగే హక్కుల కోసం ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేటువంటి చర్యలకు మళ్ళీ మూడో దఫా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దేశం మొత్తం ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే రాష్ట్రానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఇది పెట్టుబడుల సమయం. పెట్టుబడికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాను ఎకరానికి 7,500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. వెంటనే రైతుల అకౌంట్లో 7,500 చొప్పున వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే మహిళలకు హామీ ఇచ్చారో నెలకు 2,500 చొప్పున ఇస్తామని చెప్పేసి అది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నిరుపయోగంగా ఉన్నటువంటి గత ప్రభుత్వం కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి, స్థలం లేని వారందరికీ స్థలం కేటాయించి 2 గుంటల స్థలం కేటాయించి వాళ్ళందరికీ ఇల్లు నూతన గృహానికి సంబంధించి కట్టుకోవడానికి 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గతంలో ఏదైతే గొర్రెల పంపిణీ పథకం ఉందో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా 2 సంవత్సరాల కాలం దాటినప్పటికీ పరిమితి దాటినప్పటికీ 43,000 రూపాయల చొప్పున ఒక యూనిట్ కాస్ట్ కట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ డీడీలు వెనక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు సుమారు 1000 మందికి డీడీలు వెనక్కించారు. ఇది డీబీటీ పథకం ద్వారా 2 లక్షల రూపాయల నగదును వాళ్ళకి బదిలీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గొర్రెల మేకల పెంపకందారుల ఆందోళన ఉన్నారు. ఒక స్పష్టమైన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకోసం అని చెప్పేసి ఏదైతే రైతులకు కూలీలకు ఉపయోగపడేటువంటి నూతనమైనటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇలా ఉపాధి హామీ చట్టంలో అనేక రోజులుగా పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, ఇది గతంలో కూడా హామీ ఇచ్చారు, వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అట్లాగే రుణమాఫీకి ఆగస్టు 15 అని చెప్పారు. ఆగస్టు 15 అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూనే మరి నోటీసులు బ్యాంకుల నుంచి రైతులు నేరుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనిపైన కూడా బ్యాంకర్స్కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నారు.